హాయ్ గైస్, ఈరోజు కొరియాలో మా ఫ్రెండ్ కాఫీ షాప్ ఉంది, చూడండి. 이거 샀어? 네. 신세계 있지? 네, 신세계. 왜 없다고 그래 그때. 나 찍지 마. 네. 감사합니다. 오케이. 네. 왜 없다고? ఈ ఎండకి నడిచి దోలు తీరిపోయేటట్టు ఉంది. కొరియాలో కూడా ఇంత ఎండ ఉంది రా నాయన. ఒంట్లో ఉన్న జ్యూస్ అంతా కారిపోయా, తాగిన డ్రింక్ ఎటుపోయా తెలియదు. అది బ్రో ఒక్క నిమిషం, ఏం కొంటున్నా? రెడ్ బుల్ తాగేది ఒకటే. ఏంది కింగ్? సరే ఏదో ఒకటి తీసుకెళ్ళి ఏం చేస్తాం? ఏదో ఒకటి ఏది బాగుంటుంది? నేనైతే గ్రీన్ ఆపిల్ తీసుకున్నా బ్రో. ఎంత బ్రో ఇది? హౌ మచ్? 2300. వాటర్ బాటిల్ దేర్ అక్కడ ఉంది. అని జరుగు బ్రో, ఇటు వాడు డోర్ ఓపెన్ చేస్తున్నా. వాటర్ బాటిల్ 1010. సో అట్లా కొద్దిగా జియోస్లో అలా ఉంటాయి అన్నమాట. వాటర్ బాటిల్ 1010 అంటే ఆల్మోస్ట్ ఎంత పడ్డట్టు బ్రో? అది 60 ఆల్మోస్ట్ 70 రూపీస్, 500 ml. ఇది వార్లో చచ్చిపోయినా. వార్లో చచ్చిపోయిన వాళ్ళ ఎవరు బ్రో? బాగుంది. వార్లో చనిపోయిన వాళ్ళ గురించి అలా డిస్ప్లే చేశారనమాట. ట్రైన్ రెడీ ఉంది. ట్రైన్ 49 అంటే మళ్ళా 30 నిమిషాల తర్వాత 30 minutes తర్వాత ఏదో దొరికిందిలో వారానికి సెలవు అనుకుంటే సగం జీవితం ఇటు జర్నీకే పోతుంది. ఏమంటావు బ్రో? ఎప్పుడైంది బ్రో ఇదంతా? వారిలో పాల్గొన్న వాళ్ళ అట్లా బాగానే డిస్ప్లే చేసారు. ట్రైన్ కోసం ఎన్నింటికి ఉంది కదా, ఇది పట్టుకుంటే అవుతుండే. అట్లా ఏమా అలా కార్డు పెట్టి దాని తర్వాత ట్రైన్ కోసం పరిగెత్తాలి. బాబు ట్రైన్ వచ్చేసింది. అచ్చా బాబు పరిగెత్తరా రాజాము, ట్రైన్ వచ్చింది. వచ్చేసి ట్రైన్ వచ్చింది. ఇలా కష్టపడి ట్రైన్ ఎక్కి పోదాం. ఫస్ట్ చివరికి వెళ్దాం. చివరి ఖాళీ ఉంది బ్రో. నువ్వే చూసుకో, నేను వేరే పనిలో ఉన్నా. ప్రపంచంతో నాకు పనిలే ఇప్పుడు. అది ఎంత ఉంటుంది చూడు, 1000 చేంజ్, 1090 1009 ఏదో ఉంటుంది. ఆపేయాలా? అట్టుంది మా పరిస్థితి. అరే క్లౌడ్స్ ఎంత బాగున్నాయి బ్రో. యా మంగోలియాలో కదా పెట్టిండే 1000. క్లౌడ్స్ ఎంత అందంగా ఉన్నాయి రా నాయన. ఏం బ్యూటిఫుల్ ఉంది బ్రో స్కై, అసలు సూపర్ ఉంది. ఈ ఎండకి నడిచి దోలు తీరిపోయేటట్టు ఉంది. కొరియాలో కూడా ఇంత ఎండ ఉంది రా నాయన. ఒంట్లో ఉన్న జ్యూస్ అంతా కారిపోయా, తాగిన డ్రింక్ ఎటుపోయా తెలియదు.
ట్రావెల్. ఏసీ ఉంది, ఏసీ కింద హ్యాపీగా కూర్చున్నాం. ఇంత ఎండలో మంచి ఏసీ దొరికితే ఇంకే వేరప్ప. మొదటి గంట చేసబడి ఒక గంట ప్రయాణం చేసి ఒక ప్లేస్కి వస్తే మా వాళ్ళు కళ్ళు మంటలు పడుతున్నాయి, కళ్ళు మంటలు పడుతున్నాయి అంటారు. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, దీని అమ్మ జీవితం అంటే అయిపోయింది. ఎంత పెద్దగా ఉంది ఇంద్రభూమి. తెలుగులో లెక్కున్నారు మీరు. మా తెలంగాణ ఈయన ముచ్చట ఏంటంటే ఈయన పేరు పీజీ అంటే ఏంది బ్రో? పోస్ట్ గ్రాడ్యుయేట్. ఫిలిప్స్ గడ్డమ్మా. సువాన్ లా చదువుకునేది ఏమంటారు ఇంగ్లీష్ లా? లైబ్రరీ, గ్రంథాలయం. సారీ, గ్రంథాలయం చూడడానికి మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది నాకు తెలుగు భాష చచ్చిపోతుందని. అంటే అప్పుడప్పుడు చచ్చిపోతుంటది. మేమే తెలుగు పండితులమే. అయితే తెలుగులో మాట్లాడాలి. ఏమంటున్నా అంటే ఈ తెలుగులో మాట్లాడేసరికి నాకు ఎన్నో ఉన్నట్లు అనిపిస్తుంది. అసలు ఉపదేశం మీరు అబాదే మాసం మెంబర్ గారు కదా, అఖిల భారత తెలుగు మాట్లాడే సంఘం. అబాదే మాత కాదు, మాది కాదు అది. మెగాస్టార్ చిరంజీవి, మీకు తెలియదు? నాకు తెలియదు. అబాదే మాసం అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. మనకి అంత పెద్ద సంఘాలు ఏం లేవు కానీ ఏదో యావరేజ్ గా భయ్యా హైదరాబాద్ కదా, ఈసీఎల్ స్టైల్ స్లాంగ్. ఓకే, నెక్స్ట్ అండి కిరణ్ హైదరాబాద్. మనని బడి, వీఆర్ మిస్సింగ్ యూ బడి. మనల్ని తీసుకురావడానికి కష్టం. తెలుగులో అసలు నాకు అస్సలేదు. అరే కిరణ్ ఏడన్నారు నీకు నమస్తే అనక్కం. యాభై సార్లు ఎక్కువ వచ్చింది కింద వేయడం తీసుకో. బ్రో హాయ్ చెప్పు బ్రో. సే హాయ్ బ్రో. పొట్ట లోపలికి ఆర్ఫిన్ మాల్లో బుక్ స్టోర్. దీన్ని ఎక్సలేటర్ అంటారు. 1000 ఇండియాలో చూసి ఉండవు. అవునా? మనం ఎలా చెప్పి చెప్పు, ఇలా నిలబడితే చాలు, అలా మొత్తం చెప్పురా. ఓకే, కట్ చేసుకుంటాం. దీన్ని ఎక్సలేటర్ 1000 ఇండియాలో చూసి ఉండవు. మనం ఇలా నిలబడితే చాలు, అది అలా తీసుకెళ్ళాం. నిలబడితే చాలండి, నిలబెడితే చాలు, అలా తీసుకెళ్ళాం. ఓకే, కమాన్ ఫాలో. సారీ అండి, నేను డైరెక్ట్ వచ్చేసిన. ఏం కాదండి.